ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. వనజీవి రామయ్య గారి కుటుంబ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారిని అడిగి ఈ సినిమా తీయటం పట్ల వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, మీరు రామయ్య గారికి మీరు ఏమవుతారు? రామయ్య గారికి మనవరాన్ని అవుతానండి. నా పేరు కబంద పుష్ప, తాతగారు పెట్టిన పేరే. ఈ సినిమా తీయడం చాలా సంతోషంగా ఉంది. ఆయన బతుకున్నప్పుడు తీసుంటే ఇంకా చాలా బాగుండేది, కానీ పైనుంచి చూసి సంతోషిస్తారని అనుకుంటున్నాము. ఆయన సినిమాకి ఆయనే వచ్చినట్టుంది. బ్రహ్మాజీ సార్ని చూస్తుంటే చాలా బాగుంది. అంటే ఈ సినిమా టీం కావచ్చు, ఈ సభ్యులు తాతగారి జీవిత విశేషాల గురించి ఏ విషయాలు చెప్పారు? మీరు ప్రధానంగా ఏముంటే సినిమాలో బాగుంటది మీరు అనుకుంటున్నారు? ఆయన డైలీ రొటీన్ లైఫ్ అదే అండి, చెట్లు చెట్లు చెట్లు. తాతగారు మీకు రెగ్యులర్ గా మీతో మాట్లాడే విషయాలు కావచ్చు, లేదంటే ఆయన ఇంకా సమాజం గురించి చెప్పే అంశాలు కావచ్చు, వీటిని హైలైట్ చేస్తే బాగుంటది అని మీరు అనుకుంటున్నారు? ఆయన చెప్పేది ఎప్పుడు ఒకటే, నేటి బాలలే రేపటి పౌరులు. ఈ రోజు మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా రేపు అదే ఆ వేలో వెళ్తారని ఆయన నమ్మకం. అందుకే మాకైనా సరే ఎప్పుడైనా విత్తనాలను ఇచ్చి నాటమని మాకు పక్క నుండి చెప్తారు. మళ్ళీ నాటడమే కాదు, వాటికి రోజు నీళ్లు పోయాలి అనేది చెప్తూ ఉంటారండి. అంటే ఇప్పుడు బ్రహ్మాజీ గారు కావచ్చు, నాగరాణి గారు కావచ్చు, మీ తాతగారు నాయనమ్మ క్యారెక్టర్ లో వాళ్ళు నటిస్తా ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే మీకు ఏ విధంగా అనుభూతి కలుగుతా ఉంది? ఆయన బతుకున్నప్పుడు, తాతగారు ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారనిపిస్తుంది. ఆయన మూవీ కోసం ఆయనే పైనుంచి వచ్చినట్టు అనిపిస్తుందండి. చాలా సంతోషంగా ఉంది వాళ్ళు ఆ రోల్ ని ప్లే చేయడం. అంటే ఇప్పుడు ఈ సినిమాలో వనజీవి రామయ్య అనే ఒక టైటిల్ తోటి సినిమా స్టార్ట్ అవుతా ఉంది. ఇందులో మీరు కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారు, లేదంటే క్యారెక్టర్ సినిమా రన్ అవుతా ఉంది? ఇన్వాల్వ్మెంట్ ఉంటే హ్యాపీ అండి, కానీ ఇంకేం చెప్పలేదు. మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి.